కైమా దోశకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే వేసాము. సాల్ట్, పసుపు అది పెరుగు హడ్సన్ పెరుగు వాడతాం మేము. చూడండి, కంపెనీ ఇది బ్రాండు పెరుగు. చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. మన ఇళ్ళల్లో ఎలా పెరుగు పెట్టుకుంటామో అలాగే ఉంటుంది. ఒక్క స్పూన్ ఇస్తే చాలు, ఎక్కువ. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయినంత వరకు ఏం చేసుకొని తర్వాత దోశ పోసి దోశలో కైమా పెడతాము. చూడండి, అంటే ఇది వీడియోలో ఎండకి ఆగిపోతున్నాయి. కొంచెం లైట్గా కారం, అంటే హాఫ్ టీ స్పూన్ కూడా కాదు, 1/4 టీ స్పూను కొంచెం అంతా ధనియాల పొడి. అంతే, చాలా సింపుల్గా ఆర్గానిక్గా చేస్తున్నాం. లేట్ ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా అయిపోద్ది. ఆర్గానిక్గా అని ఎందుకనంటే ఈ ఏమి వేయకుండా చేసేది సింపుల్ది ఆర్గానిక్గా. ఇది మా పెద్దోళ్ళు చేసేది. అమ్మ కావచ్చు, అత్త కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కూడా మా పక్క ఎలాగైతే చేస్తారో సింపుల్గా అలాంటి వంట ఇది. పక్కన పొయ్యి పైన చికెన్ సేర్వా దోశ పోసుకుంటున్నాం.